సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జెఎన్టీయూ క్యాంపస్లో చట్నీలో ఎలుకలు ప్రత్యక్షం తీవ్ర దుమారం రేపుతోంది. నాణ్యమైన భోజనం అందడం లేదని జెఎన్టీయూ విద్యార్థులు ఆందోళన చెందుతున్న యాజమాన్యం మరియు ఫుడ్ కాంట్రాక్టర్ తీరు మరడం లేదు. గత కొన్ని రోజులుగా ఫుడ్ కాంట్రాక్టర్ నాణ్యమైన భోజనం అందించడం లేదని కాంట్రాక్టర్ను మార్చాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్న జెఎన్టీయూ యాజమాన్యం పట్టించుకోకపోవడం విశేషం. ఈ రోజు ఉదయం మంగళవారం చట్నీ సాంబార్లో ఎలుకలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ మాధురి, ఫుడ్ సేఫ్టీ అధికారి ధర్మేందర్తో కలిసి ఆమె క్యాంపస్ను సందర్శించి అక్కడున్న కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సంబంధిత అధికారుల కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జెఎన్టీయూ అధికారులు స్పందించి వెంటనే కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్ను నియమించి నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. లేదన్నా సిస్టమ్ చూస్తే I can't even enter into that. It's very dirty. ఇది యాక్చువల్ గా I'm very sorry to say, but these advice to కొత్తది మళ్ళా ఇంకోటి ఇక్కడ ట్రైనింగ్ అది రెడీగా చేస్తున్నాం. ఇప్పుడు మేము వచ్చాక చేంజ్ చేయడం అక్కడ పిల్లలు ఎవరైనా తింటారా అక్కడ? మేడం ఎప్పుడైతే వాళ్ళు అదంతా లేరు మేడం, ఇప్పుడైతే కుకింగ్ జరగట్లేదు మేడం. యాక్చువల్లీ ఎప్పుడప్పుడు వాళ్ళు క్లీనింగ్ చేసుకుంటారు. మీరు గర్ల్స్ హాస్టల్ కూడా చూడండి. బట్ ఎనీవేస్ ఇవన్నీ కవర్ చిల్డ్రన్ ఓన్లీ. దానికి తగ్గ ఏర్పాట్లు ఈ కాంట్రాక్టర్ ఇమిడియట్‌గా పేమెంట్ కూడా స్టూడెంట్స్ చేస్తారు. పేమెంట్ ఇప్పుడు అదే వాళ్ళే చేస్తారు. అదే అంటారు వాళ్ళు మేము డబ్బులు పెట్టి మేము సరిగ్గా తినకుండా ఇస్తారు. మరి బయటకి ఎలా వచ్చారు? కొంచెం బయట తిందాం. సంగారెడ్డి కూడా సుల్తాన్పూర్ కిచెన్ కావచ్చు, వంట పరిసరాలు. Every day they will send us food, how it is being done, kitchen photo, వండుతున్న ఫోటో అంతా కూడా మేము పైనుంచి అసలు ఇది మీ జాబ్ అండి. మీరు నాకు తెలుసు, నేను కూడా బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, I know there are certain limitations to us. బట్ వచ్చి తినడానికి లిమిటేషన్స్ ఏం అవసరం లేదు. మీ వాడాన్ని తినడానికి మీకు లిమిటేషన్స్ ఏమీ లేవు. యూ కెన్ ఆల్వేస్ స్కోల్ దెమ్. అండ్ వాళ్ళంతా అవుట్ సోర్సింగ్ పీపుల్. మరి ఒక్క మాట మీరు ఎంత భయపెట్టచ్చండి వాళ్ళని? వచ్చి నువ్వు ఇలానే తింటావా అని ఆమె గట్టిగా అడిగితే ఇలా చేసేదానికి ధైర్యం ఉంటుందని వాళ్ళకి వాళ్ళు చేయకపోతే, కుక్ చేయకపోతే వాళ్ళతోటి క్లీన్ చేయించండి. మీ కళ్ళ ముందు వస్తున్నారు వాళ్ళు. వంట వంటలు కాదు, దరిద్రం ఏంటి? నీళ్ళు ఇక్కడే ఉంటుందా? చెప్పు, నీళ్ళు ఇక్కడే ఉంటుందా అడుగుతున్నా. పర్మనెంట్ మీకు పని చేయడం ఇష్టం లేదు, ఇంట్లో పోయి వేరే పని చేయండి. పిల్లలు ఆరోగ్యాలు చదవడం అంటున్నారు. ఉన్నట్టు ఎదురుపోతున్నారమ్మా. ఎవరు కొత్తగా చేస్తున్నారా? ఎవరైతే క్లీన్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. బుర్ర పని చేసిన మాట్లాడుతున్నావు, పని చేయకుండా మాట్లాడుతున్నావు. అసలు పైన నీకు నవ్వు వస్తుంది నేను మాట్లాడుతుంటే. ఇది ఇప్పుడే తీసినారా? నీకు స్మెల్ చూడండి, దీంట్లో వేసుకుంటావు ఎట్లాంటిది? అసలు ఎంత దరిద్రమైన కిచెన్. అందరూ శుభ్రంగా నిద్రపోతున్నారని అర్థమైతే ఉంది. జీతాలు తీసుకుంటున్నారు, నెక్స్ట్కి వెళ్తున్నారు. ఏది నువ్వు కొట్టామన్నా నువ్వు చూడక్క. ఏం చేయడానికి పోయారు మొత్తం మోసుకో. చూసేది వాళ్ళు చూపించారు వాళ్ళు రికార్డింగ్స్ అని ఏం తీసుకుంటారు. ఏంటంటే సూపర్వైజర్ ఆయన
మెస్ కమిటీ స్టూడెంట్స్ యాక్చువల్లీ ఆయన మంచి మెస్ కమిటీ అంటే ఇద్దరు ముగ్గురు చేంజ్ అవుతారు, అంటే చేంజ్ అవుతూనే ఉన్నారు. ముగ్గురు వచ్చారు, ముగ్గురు అయితే చేంజ్ అయ్యారు. సో మీ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఒక స్టూడెంట్ ని తీసుకోవచ్చా మెస్ కమిటీకి? మీ దగ్గర నుంచి ఒకరు తీసుకుంటే మీ దాంట్లో మీరే యాక్టివ్ ఉంటే వాళ్ళకి చెప్పేస్తే మీ ఒకరు మీరు చెప్తే వాళ్ళకి లైక్ కమిటీస్ ఉన్నాయి బట్ అది ప్రాపర్ రన్ అవ్వట్లేదు. నో అంటే మేము అంటే మేము మెస్ కమిటీ చేసినప్పుడు ఒక రోజు ఒకరు చేస్తారు, ఒక గ్రూప్ ఒక 3 days ఇంకొక, బికాస్ వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి చూడాలంటే వాళ్ళు కూడా అసైన్మెంట్స్ ఉంటాయి, చదువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆ ప్రిపరేషన్ ని చూస్తారు. బట్ ప్రిపరేషన్ బాగాలేకపోతే వాళ్ళకు కూడా కొన్ని పవర్స్ ఇక్కడ మా ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఫుడ్ పేరు కూడా అవసరం లేదు. లైక్ నేను ఇప్పుడు జేఎన్టీయూ కాలేజ్లో స్టూడెంట్ని, నేను ఇప్పుడు 3rd year చదువుతున్నా. మాకు కొన్ని రోజులకి వెళ్ళి ఫుడ్ అయితే మంచిగా ఉండలేదు. మేమేం రెస్టారెంట్ స్టైల్లో మంచిగా పెట్టురని అడుగుతలేము, పెట్టేదో కొంచెం మంచిగా పెట్టండి అని అడుగుతున్నాం అంతే. ఇదే మా ఆరోపణలు. ఇక్కడ మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రిన్సిపల్తోని కాదు, కాంట్రాక్టర్తోని. జస్ట్ మాకు ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్టర్, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చే కాంట్రాక్టర్ అయినా కానీ మాకు ఎవరైనా పర్లేదు, కానీ పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టండి అని అయితే మేము అడుగుతున్నాం. అంటే అన్న అది ప్లాస్టిక్ వస్తుంది, అది జనరల్ కామన్, కానీ దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు నేను ఎలక వచ్చింది, దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలక చట్నీలో వచ్చిందని అయితే ఆ వీడియోలో ఉన్నది. లైక్ ప్లస్ ఇది వానాకాలం, డిసీజ్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇట్లాంటి దానివల్ల. సో మేమేం చేస్తున్నామంటే కొంచెం చేసేటప్పుడు లేదా సర్వ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టురు అని అయితే అడుగుతున్నాం మేము. నా పేరన్న వరుణ్, 3rd year చదువుతాను నేనైతే, 3rd year CSC. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగిందండి. స్టూడెంట్స్ ఇక్కడ ఒక వీడియో పెట్టారు మేడం గారు, నేను అది చూసిన వెంటనే కూడా నేను ఆర్డీఓ గారు ఇక్కడ పరిస్థితిని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. అండ్ అలాంగ్ విత్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. గత వారంలోనే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు విచారించడం జరిగింది. ఇక్కడ ఏవైతే మార్పులు చేయాలో అవి ప్రిన్సిపల్ గారికి సూచించడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ మీద మేము లీగల్ యాక్షన్ కూడా నా కోర్టులో ఒక కేసు కూడా వేయడం జరిగింది, వారికి నోటీస్ కూడా ఇచ్చాము. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా 1 week బ్యాక్ వచ్చింది. మీకు పని చేయడం ఇష్టం లేదు, ఇంట్లో పోయి వేరే పని చేయండి, పిల్లలు ఆరోగ్యాలు చెడగొట్టడం అంటున్నారు. ఉన్నట్టు ఎదుర్కొంటున్నారమ్మా, ఏమైనా కొత్తగా చేస్తున్నారా? ఎవ్రీడే క్లీన్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. బుర్ర పని చేసిన వాళ్ళు అంటున్నావు, పని చేయకుండా మాట్లాడుతున్నావు. అసలు పైన నీకు నవ్వు వస్తుంది నేను మాట్లాడుతుంటే. ఇది ఇప్పుడే తీసినారా? నీకు స్మెల్ చూడండి, నీకు వేసుకుంటావు ఎట్లాంటిది? అసలు ఎంత దరిద్రమైన కిచెన్. అందరూ సూపర్గా నిద్రపోతున్నారని అర్థమైతే ఉంది. జీతాలు తీసుకుంటున్నారు, నెక్స్ట్కి వెళ్తున్నారు. ఏది నువ్వు వంటామనా? నువ్వు చూడక్క జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగిందండి. స్టూడెంట్స్ ఇక్కడ ఒక వీడియో పెట్టారు మేడం గారు, నేను అది చూసిన వెంటనే కూడా నేను ఆర్డీఓ గారు ఇక్కడ పరిస్థితిని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. అండ్ అలాంగ్ విత్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. గత వారంలోనే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు విచారించడం జరిగింది. ఇక్కడ ఏవైతే మార్పులు చేయాలో అవి ప్రిన్సిపల్ గారికి సూచించడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ మీద మేము లీగల్ యాక్షన్ కూడా నా కోర్టులో ఒక కేసు కూడా వేయడం జరిగింది, వారికి నోటీస్ కూడా ఇచ్చాము. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా 1 week బ్యాక్ వచ్చినట్టు మెమోస్ కూడా ఇచ్చారు. ప్రిన్సిపల్ గారు కూడా ఇప్పుడు ఇమీడియట్ గా కేర్ టేకర్ మీద యాక్షన్ తీసుకుంటామని ప్రామిస్ చేశారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేస్తామన్నారు, లేకపోతే వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాబట్టి వాళ్ళని తీసేస్తామని చెప్పారు. అండ్ అవసరమైతే మేము విల్ టేక్. అక్కడ చూసిన పరిస్థితులు చూస్తే ఏంటంటే వార్డెన్ కానీ డిప్యూటీ వార్డెన్ కానీ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ హాస్టల్ కూడా క్లెన్లీనెస్ లేదు, అది కూడా ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకొని వచ్చాము. ప్రిన్సిపల్ గారి దృష్టికి రాకపోతే వీళ్ళు టేక్ ఇట్ ఇంటూ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వస్తాము. ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితులు జిల్లా కలెక్టర్ గారికి ఖచ్చితంగా వివరిస్తాము. మేడం గారు దానికి తగ్గ చర్యలు తీసుకుంటారు. వాయిస్ చేస్తున్నారు, బట్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సొల్యూషన్. ఎందుకంటే చాలా అంతమందికి ఇది కావాలి, ఫుడ్ పెట్టుకునే అంటే లేట్ అవుతుంది. సో
ఆల్మోస్ట్ 1000 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పిల్లల ఆరోగ్యమే మాకు ముఖ్యం. గవర్నమెంట్ కూడా గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు కిడ్స్ ఎడ్యుకేషన్ మీరు కూడా వినుంటారు. సో దానికి తగ్గట్టుగా మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. లేదన్నా సిస్టమ్ చూస్తే I can't even enter into that. It's very dirty. ఇది యాక్చువల్గా I'm very sorry to say, but please suffice to కొత్తది మళ్ళీ ఇంకోటి ట్రైనింగ్ అది రెడీగా చేస్తున్నాం. ఇప్పుడు మేము వచ్చాక తింటారా అక్కడ మేడం ఎప్పుడైతే వాళ్ళు అదంతా లేరు మేడం, ఇప్పుడైతే కుకింగ్ జరగట్లేదు మేడం. సార్ యాక్చువల్లీ ఎప్పుడప్పుడు వాళ్ళు క్లీనింగ్ చేసుకుంటారు. మీరు గర్ల్స్ హాస్టల్ కూడా చూడండి. బట్ ఎనీవేస్ ఇవన్నీ కవర్ చిల్డ్రన్ ఓన్లీ. దానికి తగ్గ ఏర్పాట్లు ఈ కాంట్రాక్టర్ ఇమీడియట్‌గా పేమెంట్ కూడా స్టూడెంట్స్ చేస్తారు. పేమెంట్ ఇప్పుడు వాళ్ళే చేస్తారు. అదే అంటారు వాళ్ళు మేము డబ్బులు పెట్టి మేము సరిగ్గా తినకుండా ఇస్తారు. మరి బయటకి ఎలా చేయరు? కొన్ని బయట సంగారెడ్డి కూడా కిచెన్ కావచ్చు, వంట పరిసరాలు. ఎవ్రీ డే దే విల్ సెండ్ us food how it is being done. కిచెన్ ఫోటో, వండుతున్న ఫోటో అంతా కూడా మేము పై నుంచి మాట్లాడతాం. ఇది మీ జాబ్ అండి. నాకు తెలుసు, నేను కూడా బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐ నో దేర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ టు us. బట్ వచ్చి తినడానికి లిమిటేషన్స్ ఏం అవసరం లేదు. మీ వాడాన్ని తినడానికి మీకు లిమిటేషన్స్ ఏమీ లేవు. యూ కెన్ ఆల్వేస్ స్కోల్ దెమ్. అండ్ వాళ్ళంతా అవుట్ సోర్సింగ్ పీపుల్. మరి ఒక్క మాట మీరు ఎంత భయపెట్టచ్చండి వాళ్ళని? వచ్చి నువ్వు ఇలానే తింటావా అని ఆమె గట్టిగా అడిగితే ఇలా చేసేదానికి ధైర్యం ఉంటుందని వాళ్ళు చేయకపోతే, కుక్ చేయకపోతే వాళ్ళతోటి క్లీన్ చేయించండి. ఎవ్రీ డే దే విల్ సెండ్ us food how it is being done. కిచెన్ ఫోటో, వండుతున్న ఫోటో అంతా కూడా మేము పై నుంచి మాట్లాడతాం. ఇది మీ జాబ్ అండి. నాకు తెలుసు, నేను కూడా బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐ నో దేర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ టు us. బట్ వచ్చి తినడానికి లిమిటేషన్స్ ఏం అవసరం లేదు. మీ వాడాన్ని తినడానికి మీకు లిమిటేషన్స్ ఏమీ లేవు. యూ కెన్ ఆల్వేస్ స్కోల్ దెమ్. అండ్ వాళ్ళంతా అవుట్ సోర్సింగ్ పీపుల్. మరి ఒక్క మాట మీరు ఎంత భయపెట్టచ్చండి వాళ్ళని? వచ్చి నువ్వు ఇలానే తింటావా అని ఆమె గట్టిగా అడిగితే ఇలా చేసేదానికి ధైర్యం ఉంటుందని వాళ్ళు చేయకపోతే, కుక్ చేయకపోతే వాళ్ళతోటి క్లీన్ చేయించండి.